అత్తింటి వారు ఇంట్లోంచి గెంటేశారని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరి గ్రామంలో ఓ మహిళ ఆందోళనకు దిగింది. అదే గ్రామానికి చెందిన బ్రహ్మచారి తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలేసి పరారయ్యాడని మహబూబ్ నగర్ జిల్లా కల్వగుంట్ల గ్రామానికి చెందిన కృష్ణకుమారి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫోన్లో ఏర్పడిన పరిచయం ప్రేమ పెళ్లికి దారితీశాయని ఆమె చెబుతోంది. గతంలో తనకు పెళ్లి అయిందని, తన భర్త చనిపోయాడని బాధితురాలు చెబుతోంది. ఆ విషయం చెప్పినా బ్రహ్మచారి తనను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు అతని తల్లిదండ్రుల మాట విని తన నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపిస్తోంది. అత్తింటి ముందు ఆందోళనకు దిగిన కృష్ణకుమారి తనకు న్యాయం చేయాలని పోలీసులను, స్థానికులను వేడుకుంటోంది. బాధలు పెట్టినా నా భర్త కొట్టడము, వాళ్ళమ్మ మాట విని వాళ్ళ నాన్న మాటని కొట్టడం తిట్టడం, అన్నం పెట్టకుండా ఉండేది. అంత లేక తాళం వేసుకొని నన్ను వదిలిపెట్టిపోయినారు. ఎలక్షన్ వల్ల నాకు అంత పరిచయం అయింది. అలానే నేను తిట్టినాను, వద్దు నాకు ఇట్లా చిన్న బాబు ఉన్నాడు, పెళ్ళి అయిందని చెప్తే కూడా నేను చేసుకుంటా, నేను పెట్టాన్ని మోసం చేసి ఇష్టపడి ఎంత వద్దు అంటే కూడా వదిలేసి కరుణకు వచ్చి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏంటి నుంచి ప్రేమించుకున్నాం, ఇష్టపడి భార్య భర్తలనే కాపురం చేసినాము. ఇంతవరకు రాలేదు నా భర్త ఎక్కడైనా, నా భర్త ఇష్టపడి చేసుకున్నాం. కానీ ఇలా జరిగిందంటే అంత మామూలు మాట నిండి తల్లిదండ్రుల మాట నన్ను దూరం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఇష్టం లేదంటున్నాడు. నాకు న్యాయం కావాలా అంతే, నాకు ఈ ప్రజలు న్యాయం చేయాలని, నా భర్త నాకు కావాలా, నాకు డబ్బు నుంచి కూడా వద్దు, నాకు డబ్బులు ఆశనే లేదు, నా భర్త నాకు కావాలంతే. నా భర్త ఎక్కడ కానీ తొడుకుంటున్నాను, ఎక్కడైనా సాయపడాలి, మీరు ప్రజలు నాకు సాయపడాలి, నా భర్త నాకు కావాలి, నాకు డబ్బులు ఆశపడతలేను, ఏం పడతలేను. ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టిపోయారు. ఈ అమ్మాయిని వదిలిపెట్టిపోయినాక వీళ్ళు ఈ అమ్మాయిని పత్రికాడికి అన్నమాన్ని తీసుకెళ్ళి వీళ్ళు చంపారు. ఈ తాళం వేసుకుంటే ఈ అమ్మాయి ఎల్లమ్మటి అన్నం ఆడబొక్కిడి ఏడుబొక్కిడి తెచ్చుకొని పెడుతుంటే ఎల్లమ్మటి పెడుతుంటే ఉంటుంది. ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం చేకూర్చు.